నమస్తే. తెలుగు వన్ న్యూస్‌కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు పాల్పడిన అవినీతి అక్రమాలను వెలికితీసి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేసే దిశగా ఓ ప్రక్రియ మొదలయ్యింది. నేను ముందుగా చెప్పాను, అవినీతి అక్రమాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ఉదాహరణకి ఇప్పుడు నలుగుతున్న అంశమే కాబట్టి చాలామందికి తెలుసు. నెల్లూరు జిల్లా మొదలుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర నుంచి విడదల రజని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతా ఉంటే ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, బోలెడంతమంది నాయకులు, ప్రత్యేకంగా నేను రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నా. ఈవెన్ మాజీ మంత్రి రోజా మీద కూడా ఆడుదాం ఆంధ్రలో స్కామ్ జరిగింది అని అంటున్నారు. లిక్కర్ స్కామ్లో ఇంకా కొత్త పేర్లు జగన్మోహన్ రెడ్డి దిశగా విచారణ కొనసాగుతున్నట్టే కనబడతా ఉంది. ఇది ఒక రకంగా అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేయడం డెఫినెట్గా హర్షించదగిన విషయమే. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుంటే ఆహ్వానించదగినటువంటి విషయమే. అయితే ఇక్కడ రాజకీయ నాయకుల మీద పెడుతున్న కేసులన్నీ 2 ఏళ్లకు పైగా శిక్షలు పడేటువంటి కేసులే. ఇక్కడ ఒక కీలకమైన, సున్నితమైన, చర్చించడానికి అవసరమైన అంశం ఒకటి ఉంది. ఈ 2 ఏళ్లకు పైబడే శిక్షలు పడేటువంటి కేసులో రాజకీయ నాయకులు కన్విక్ట్ అయితే గనక వాళ్ళు రాజకీయాలలో 6 ఏళ్ల వరకు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. మరి ఆ దిశగా ఈ ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకుంటుందా? కేసులు పెడుతున్నారు, 4 రోజులు ప్రచారం అవుతుంది, పేపర్లలో వస్తుంది, మీడియాలో వస్తుంది, హడావుడి అవుతుంది. అవసరమైతే కొన్ని రోజులు జైలుకి పోతున్నారు, తర్వాత బెయిల్ మీద వస్తున్నారు. చాలామంది మాజీ ఎంపీ నందిగం సురేష్ లాంటి వాళ్ళు బెయిల్ మీద కూడా వచ్చి ఉన్నారు. ఈ కేసుల్లో 2 ఏళ్లకు పైబడి శిక్షలు పడితే తర్వాతి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించేలాంటి చర్యలకి ఈ ప్రభుత్వం ఉపక్రమిస్తుందా లేదా అనేది చర్చ. మీకు తెలుసు, భోగాదిరాయుడు గారు చాలా సున్నితమైన, కీలకమైన అంశం అయితేనే ఆయన నేను ఆహ్వానిస్తాను. వారి ద్వారా విశ్లేషణ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి రాష్ట్రంలో కీలకంగా చర్చ జరుగుతున్నటువంటి ఇలాంటి అంశాన్ని భోగాది రాయుడు గారి విశ్లేషణలో మీకు అందించడానికే వారిని మీ ముందుకు తీసుకొచ్చాను. వారిని ఆహ్వానిద్దాం. మీకు తెలుసు, అంటే ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తూనే ఉన్నా, 40 ఏళ్లకు పైగా ఆయన జర్నలిజంలో అనుభవం కలిగినటువంటి వ్యక్తులు. ఇలాంటి సున్నితమైన అంశాలు, కీలకమైన అంశాలు వారితో మాట్లాడడం సముచితం అనిపించి వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం రాయుడు గారు. ఇది అంశం. అందరూ కేసులు, అరెస్టులు, జైళ్ళు వరకే మాట్లాడుతున్నారు. అంతకు మించి మనం మాట్లాడే అంశానికి వస్తే టెక్నికల్గా వాళ్ళు అనర్హులు అవ్వాలి 2 ఏళ్లకు పైబడి శిక్షలు పడితే. మనం చూసాం రాహుల్ గాంధీ విషయంలో ఏం జరిగిందో లాస్ట్ గవర్నమెంట్లో. సో అలా సరే, తర్వాత కోర్టు స్టే ఇచ్చింది దానికి, అది ఆగిపోయింది, అది వేరే విషయం. ఈ విషయంలో కన్విక్ట్ అయితే ఆ దిశగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెళుతుందా? జగన్ మీద 2012లో 11 సిబిఐ కేసులు పెట్టారు. అన్నిట్లోనూ ఆయనే A1. వాళ్ళని చూసి ఈడీ వాళ్ళు మరికొన్ని కేసులు పెట్టారు. అందులో కూడా ఆయనే A1. 9 కేసులు. ఇప్పటికి 13 ఏళ్ళు అయింది. 2012లో ఆయన పెట్టిన కేసులు త్వరగా జరిగి, ట్రయల్ జరిగి, జడ్జిమెంట్ వచ్చినట్టయితే 2014 ఎన్నికలకే ఆయన అనర్హుడు అయి ఉండేవాడు. పోనీ ఇంకో సంవత్సరం లేటుగా జరిగింది, లేకపోతే ఇంకో సంవత్సరం లేటుగా జరిగిందని 3-4 ఏళ్లలో తీర్పు వచ్చినా కూడా 2019 ఎన్నికలకి ఆయన పోటీ చేసే అవకాశం ఉండేది కాదు. సో ఆయన వైసీపీకి అధినేత. వైసీపీ నాయకులకి అందరికీ కూడా జగనే ఆదర్శం.
ఏది కుంభకోణాలు చేయటంలో అయితే ఏంటి, అరాచకాలకు పాల్పడటంలో అయితే ఏంటి, వ్యవస్థల్ని లెక్క లేకుండా చేయాల్సిన పనులన్నీ చేయటంలో ఏంటి, జగనే వైసీపీ నాయకులందరికీ కూడా ఆదర్శం, దాంట్లో ఏమీ సందేహం లేదు. సో ఈ కేసులు పెట్టిన ఈ టెంపరీగా ఈ అరెస్టులు జరిగిన, బెయిల్ మీద రావడం వాళ్ళకి మంచినీళ్ళ ప్రాయం, అవి ఆ కేసులు ట్రయల్కి వెళ్లకుండా చూడటం వాళ్ళకి వెన్న లాంటి విద్య. ఏ రకంగానూ కూడా వాళ్ళు ఎవరు భయపడుతున్నట్టు కనపట్ల. మీరు అబ్జర్వ్ చేస్తుంటే, అంటే పేపర్లు చూస్తుంటే చాలా క్యాజువల్గా వాళ్ళు కేసుల్ని ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కూడా వాళ్ళని శిక్షించే విధంగా ప్రాసిక్యూషన్ని సీరియస్గా నడిపించాలి, ఆ ప్రాసెసింగ్ అనే దానికి చేయాలి అనే సీరియస్నెస్ ఏమి ఉందని నేనైతే అనుకోవటంలా. ఒక కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు సిఐడి వాళ్ళు కానీ ఎవరన్నా మన లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ ఒక ఎక్యూజ్డ్ని పట్టుకుని కోర్టులో రిమాండ్కి పంపించేస్తే, కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించేస్తే తమ బాధ్యత తీరిపోయింది అన్నట్టుగా సిఐడి వాళ్ళు కానీ పోలీసులు కానీ వ్యవహరిస్తున్నారు. అది మొదటి నుంచి వాళ్ళు అట్లాగే వ్యవహరిస్తారు, అన్లెస్ ఎమ్మటబడి చేస్తే తప్పించి. సిఐడి వాళ్ళకి పోలీసులకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంతవరకు అంటే ఆ ఎక్యూజ్డ్ని పట్టుకోవటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, రిమాండ్కి పంపించటం, చేతులు దులుపుకోవటం, అమ్మయ్య ఓ పని అయిపోయిందని. కానీ వాళ్ళ కేసుల్లో స్టిపులేటెడ్ టైంలో ఛార్జ్షీట్ దాఖలు చేసి ప్రాసెస్ చేసి ఈ ప్రాసిక్యూషన్ కేసులు పెట్టించి వాళ్ళకి ట్రయల్ కోర్టులో శిక్షలు పడేటట్టుగా చేయటానికి ప్రభుత్వ యంత్రాంగం ఏది ప్రత్యేకంగా పనిచేస్తున్నట్టు నాకు అనిపించట్లా. దానివల్ల ఏమవుతుంది, మ్యాండేటరీ బెయిల్ కూడా వచ్చేస్తుంది. 90 రోజుల్లోపు ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే బెయిల్ ఇవ్వచ్చు అనేది ఏదో ఒక నిబంధన ఉంది. ఇప్పుడు కొద్దిగా మారిందేమో మరి తెలియదు, కానీ వాళ్ళకి బెయిల్ వస్తుంది. జైల్లో రాజభోగాలు, డబ్బు ఉంది కాబట్టి. ఏ ఎక్యూజ్డ్కైనా ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో వైసీపీకి వైకాపాకు సంబంధించిన వ్యక్తులను కనుక అరెస్ట్ చేస్తే వాళ్ళేమీ భయపట్ల, జైల్లో రాజభోగాలు. సో కింద అడ్వకేట్స్ వాళ్ళకి ముకుల్ రోహత్గి నుంచి, ఢిల్లీ నుంచి, దుష్యంత్ దావే నుంచి, సింఘాల్ నుంచి, కపిల్ సైబాల్ నుంచి, అసలు ఒకళ్ళు కాదు, దేశంలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే పెద్ద పెద్ద అడ్వకేట్స్ దగ్గర నుంచి వాళ్ళని. బోరుగడ్డ అనిల్ కేసు సుప్రీంకోర్టులో వేశారంటే బోరుగడ్డ అనిల్ వేస్తాడా? వెనకాల ఏదో అదృశ్య శక్తి వీళ్ళందరినీ నడిపిస్తుంది. అదృశ్య శక్తి ఎవరో తెలుసు ప్రజలందరికీ. సో వాళ్ళకి ఈ ప్రభుత్వం కేసులు ఇవన్నీ లెక్క ఉంటాయని నేను అనుకోవట్లా. ఒక్కళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారు 2029 ఎన్నికలకు అని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు నెల్లూరు. ఇప్పుడు ఆయనకు 15 రోజులు 20 రోజుల నుంచి ఆయన కనపట్ల, విదేశాలకు వెళ్ళలేదు, లుకౌట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి పోలీసులు పట్టుకోగలిగారా? ఎప్పుడో దొరుకుతాడు ఆయన. ఆయనకు కావాల్సిన రోజున, లేకపోతే ఒక అవగాహన ఏదో ఇన్వెస్టిగేటింగ్ టీంతో కుదిరినప్పుడు ఆయన దొరుకుతాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు. అవును, ఇప్పటికి వరకు లేదు, ఇప్పటికి దొరకలే. ఎక్కడున్నాడు ఆయన? చచ్చిపోలేదు కదా ఆయన. కాదు చెప్తున్నా, చచ్చిపోతే దొరకలేదంటే పోలీసు వాళ్ళు అర్థం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు ఇప్పటి వరకు దొరకల పోలీసులకి, మాచర్ల పోలీసులకి. ఆ మాటకు వస్తే సిఐడికి కూడా. పోలీసులు నాన్ పొలిటికల్ క్రిమినల్స్ పట్ల సీరియస్గా ఉంటారు, కానీ పొలిటికల్ క్రిమినల్స్ పట్ల సీరియస్గా ఉండరు. రేపు ఏమో వీడు గెలుస్తాడేమో, ఎమ్మెల్యే అవుతాడేమో, బై మిస్టేక్ వాళ్ళ గవర్నమెంట్ వస్తుందేమో, మనం చేతులు కాల్చుకోవటం ఎందుకు
అనే భావనే ఉంటుంది ఇన్వెస్టింగ్ ఏజెన్సీల్లో ఉండే పోలీసులకి. అయితే ఈ దర్యాప్తులన్నీ కూడా నేను ఉత్తుత్తి దర్యాప్తులే అనుకుంటున్నా. ఇప్పుడు మద్యం కుంభకోణం ఉంది. సరే అతను ఎవరు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. సో అతన్ని ఏదో నన్ను వచ్చి పట్టుకుంటారు బాబు, నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాను అని అతను అన్యాపదేశంగా ఏదో కబురు పంపిస్తే వెళ్ళి పట్టుకున్నారేమో తెలీదు. ఎందుకనంటే అతను బయట ఉండటం వల్ల చాలామందికి ఇబ్బంది. చాలా పేర్లు అతను బయటకు లోపలికి వెళ్తే చెప్పే అవకాశం ఉంది పోలీసులకి. అందుచేత ఎందుకైనా మంచిదిలే కొన్నాళ్ళ పాటు జైల్లో ఉందామని పోలీసులకి ఎవరో కబురు పెట్టి అక్కడ ఉన్నాడయ్యా పలానాడు పట్టుకోండి అని చెప్పుండొచ్చు. ముందు కంఫర్టబుల్గా ఒక కంఫర్టబుల్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడు కదా. బయట ఉంటే ప్రమాదం అనేది ఖచ్చితంగా ఉందని చాలామంది అనుకుంటున్నారు. ఎవరి నుంచి ప్రమాదం అనేది మనం చెప్పలేకపోయినా అతనికి ప్రమాదం అనేది ఉంది. అట్లా పోలీసులకి పొలిటికల్ క్రిమినల్స్కి ఖచ్చితమైన అవగాహన ఉంటుంది ఏదో ఒక స్థాయిలో. అయితే ఏంటంటే వైకాపా వాళ్ళు గత ఐదేళ్లలో కాదు, ఒక సంవత్సరానికి ముందు గత 5 ఏళ్లలో చేసిన అరాచకాలు కానీ వ్యవహార శైలి కానీ దాంతో ప్రజలు భయపడిపోయారు. పోయి చంద్రబాబు వస్తే వాళ్ళందరినీ తాట తీస్తాడు, జైళ్ళల్లో వేస్తాడు, లేకపోతే వాళ్ళు తిన్న డబ్బులు కక్కిస్తారు. ఇట్లాంటి ఒక భ్రమలకు లోనయ్యి వాళ్ళని తుక్కుతుక్కుగా ఓడించేశారు. ఓడిస్తే ఏమైంది? వాళ్ళ మనుషులే ప్రభుత్వంలో ఉన్నారు చాలా చోట్ల, చాలా స్థాయిలలో. అంటే ఎస్ఐ నుంచి పై స్థాయిలలో, లేకపోతే విలేజ్ వార్డు సెక్రటరీ నుంచి రెవెన్యూలో పై స్థాయి వరకు వాళ్ళు అవసరమైన సందర్భాల్లో మాట సాయం చేస్తారు. దాంట్లో అనుమానం లేదు. వాళ్ళంతా పేరోల్స్లో ఉన్నవాళ్ళు ఒకప్పుడు, లేకపోతే బెనిఫిట్ పొందిన వాళ్ళు. సో దానివల్ల ఏంటంటే ఏ కేసు కూడా లాజికల్ కంక్లూషన్కి 2029 లోపు పొలిటికల్ క్రిమినల్స్కి రాదు. లాజికల్ కంక్లూషన్కి అనేది రాదు ఏ కేసు కూడా. కాకని గోవర్ధన్ రెడ్డి మీద సరియో కేసులు పెట్టారు, ఆయన తవ్వేశాడు తిన్నాడు అని. ఆయన దొరకట్లా. రేపో మాపో దొరుకుతాడు అనుకుందాం, కోర్టుకు పట్టుకెళ్తారు. వాళ్ళు 15 రోజులు సరే రిమాండ్ వేస్తారు, దాన్ని కొన్నాళ్ళు పొడిగిస్తారు. ఒక 2 నెలల తర్వాత నెల తర్వాత జగన్ గారే చెప్పాడు, జైల్లో వేస్తే 3 నెలలకు వస్తాం బయటికి, 3 నెలలు కాకపోతే 4 నెలలకు వస్తాం, డోంట్ వర్రీ అని చెప్పాడు ఆయన మీటింగ్లో. అంచేత ఈ పొలిటికల్ క్రిమినల్స్ అంతా 3 నెలలకో 4 నెలలకో బయటకు వస్తారు. వచ్చిన తర్వాత సిఐడి ఆఫీస్కి వెళ్ళి ఏందా మీరు బీకేది, ఇదిగో బెయిల్ మీద వచ్చానంటే వాళ్ళు వీళ్ళు లేచి నమస్కారం పెడతారు. ఎందుకంటే పొలిటికల్ క్రిమినల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ సోషల్ క్రిమినల్స్. అందువల్ల ఏ ఒక్కరు కూడా ఈ క్రిమినల్ కేసుల వల్ల డిస్క్వాలిఫై అవుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే ట్రయల్ కోర్టులో రిజల్ట్ అప్పటికి రాదు. ఎందుకనంటే డబ్బు ఉంది. డబ్బు ఉండటం వల్ల ప్లేటర్లు ఎక్కడెక్కడో వస్తారు, వాయిదాల మీద వాయిదాలు పడతాయండి. ఆ కేసు ఏదైనా వాయిదాకు వచ్చే రోజుకి జడ్జి గారు సెలవు పెడతారు ఒంట్లో బాగుండక. ఇట్లా 190 కారణాల వల్ల ఆ కేసులు ట్రయల్కి రావు. వచ్చినా ట్రయల్ జరగదు. అర్థమైంది? సరే జరిగింది, బై మిస్టేక్ ఏదో పొరపాటునో గ్రహపాటునో ఒక కేసులో ఒక ట్రయల్ జరిగి ఒక 2 ఏళ్ళు శిక్ష పడింది అనుకున్నాం. వెంటనే హైకోర్టులో స్టే ఇస్తారు. ఆ ఏర్పాట్లన్నీ వైసీపీకి తెలుసు, ఆ పొట్లన్నీ ఏ ప్లేటర్ని ఎట్లా వాడుకోవాలనేది. సో ఏ ఒక్కరూ కూడా భయపడే పని కానీ పరిస్థితి కానీ డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి కానీ ఉంటుందని నేను అనుకోవట్లా. అందువల్ల 2029 ఎన్నికల్లో జగన్ పూర్తి బలంతో, పూర్తి ఈ క్రిమినల్ బ్యాచ్ సహకారంతో
ఎన్నికల్లో పోటీ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు చెప్తున్న దాని ప్రకారం 2029 లోపల వాళ్ళకి శిక్ష పడే లాంటి దర్యాప్తు జరగకపోవచ్చు అని మీరు అనుమానిస్తున్నారు. మరి ప్రభుత్వాధినేతలు ఒత్తిడి తీసుకొస్తారేమో కదా దర్యాప్తు సంస్థల మీద. ఆ, ప్రభుత్వ అధినేతలు అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారే, ఉమ్, లేదంటే లోకేష్ గారు. వాళ్ళ ప్రయారిటీ వీళ్ళని జైళ్ళకు పంపించటం కాదు. వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే ఏఐ అన్నాడు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అట్లాంటి టెక్నికల్గా కొత్త కొత్త అంశాలని ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేయటం, లేకపోతే ఇండస్ట్రీస్ తేవటం, యూనివర్సిటీస్ పెట్టించటం, కొత్త సంస్థలను ఏర్పాటు చేయటం, అమరావతి కట్టడం, పోలవరం కంప్లీట్ చేయించటం, ఇవి చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీస్ తప్ప వాడిని జైల్లో వేసి శిక్షించాలి, వీడికి కన్విక్షన్ రావాలి, వాడి జైల్లో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో వాడు పోటీ చేయకూడదు, మీరేం చేస్తారో నాకు తెలియదు అనే మైండ్ సెట్ కాదు అయింది. రాజకీయం అవసరమే కదా రాజకీయ పార్టీలకి. అవును, ఆయన హీ వాంట్స్ టు బీ కన్సిడర్డ్ బై ది పీపుల్ యాజ్ ఎ మాస్టర్ సోషల్ రిఫార్మర్. చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప సంస్కరణవాది, ఒక గొప్ప అభివృద్ధి కాముకుడు అని ప్రజలు లేకపోతే దేశం అనుకోవాలి అనేది ఆయన భావం తప్ప ఆయన ఈ మురుగుంట్లో చేపలు పట్టే రకం కాదు. ఆయన విశాలమైన దృక్పథం చంద్రబాబు నాయుడు గారు. కానీ గ్రౌండ్ లెవెల్లో జగన్ వస్తే ఏమవుద్దో ఒకసారి అందరికీ తెలిసింది, మళ్ళీ ఇంకోసారి తెలిస్తే లేకపోతే ఇంకొకసారి అనుభవించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని నేను అనుకోవట్లేదు. అంటే ప్రజలే మళ్ళీ చంద్రబాబుకి అధికారం కట్టబెడతారని అంటారా? అంటే లేకపోతే ఆయన బృందం చేసిన అరాచకాల మీద ప్రజా కోర్టుల్లోనే నిలదీయాలి తప్ప చట్టబద్ధమైన న్యాయ వ్యవస్థ కోర్టుల్లో వాళ్ళకేమీ శిక్షలు పడవు. ఎప్పుడు పడవు అంటే ఇప్పట్లో పడవు. జగనే ఎగ్జాంపుల్, ఇంకా మనం బయట ఎగ్జాంపుల్ ఊహా చిత్రాలు దేనికి? 2012లో 12 కేసులో 11 కేసులో పెట్టారు. అసలు సిబిఐ వాళ్ళు ఒక కేసు పెడితేనే వణికిపోతారు చాలామంది, వామ్మో సిబిఐ వాళ్ళు కేసు పెట్టారని. 11 కేసులు ఆయన పెడితే ఈడీ వాళ్ళు ఒక 5-6 పెడితే అసలు 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. దాని తర్వాత ఏమైంది? అది రిమాండ్ జైలే కాబట్టి అడ్డంకి కాదు రాజకీయానికి. తర్వాత ఏమైంది? ఈ పూటకి ఏమైంది? 13 ఏళ్ళు అయింది. ఇంకొక 10 ఏళ్ళు అయినా లాగుతాడు ఆయన. తెలుసు ఆయనకి ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలి. అంటే ఇక్కడ మీకు బాగా తెలుసు, మీ ఎక్స్పీరియన్స్లో చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి కాముకుడు అనే పేరు ఉంది. మీరు ఇందాక చెప్పిన పేర్లు అన్నీ ఉన్నాయి. కానీ రాజకీయంగా ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కాముకత ఆయన్ని చుట్టేస్తుంది. రాజకీయంగా కార్యకర్తలు లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఎలాంటి వ్యూహాలు పన్నుతుంది, మనం ఎలాంటి వ్యూహాలతోటి రాజకీయంగా మళ్ళీ మనం అధికారాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాల్లో మనం ఉండాలి అనే అంశం కాస్త తక్కువ ప్రయారిటీ ఆయనకు ఉంటుందేమో. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ కార్యకర్తలు కూడా కొన్నిసార్లు ఆయన మీద అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారేమో. ఈ పూట తెలుగుదేశం కార్యకర్తల్లో చంద్రబాబు గారి వ్యవహార శైలి మీద మీరు సంతృప్తిగా ఉన్నారా లేరా అని ఒక పోల్ పెడితే 95% సంతృప్తిగా లేము అని చెప్తారు. తెలుగుదేశం కార్యకర్తల వరకు, జనరల్ పబ్లిక్ కాదు. వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అంటే తమను 5 ఏళ్ల పాటు చిత్రహింసలకు నరకానికి గురి చేసిన వైసీపీ నాయకుల్ని వరుస పెట్టి అరెస్ట్ చేసి జైళ్ళల్లో వేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకే ఓట్లు 100% ఈయనకి వేశారు కూటమికి. కానీ అది ఆయన అటువంటి భరోసా ఇచ్చాడు ఎన్నికలకు ముందు. వాళ్ళందరినీ నరికి పోగులాడతాను, తాట తీస్తాను, తోకలు కత్తిరిస్తాను, కపడతారంటే ఇట్లా మాట్లాడాడు. ఆయన నిజమేనని నమ్మారు. కానీ చంద్రబాబు ఆ దిశగా ఆలోచిస్తున్నారని అనుకోవట్లే. దిస్ ఈజ్ ఏ రొటీన్ థింగ్. అక్కడో సిట్ వేయటం, ఇక్కడో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వేయటం, ఇవన్నీ కూడా
పార్ట్ ఆఫ్ ది గేమ్ లాగా రొటీన్గా చేస్తున్నారు కానీ ఉమ్, దాని మీద ఫోకస్ లేదు. వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలను చట్టం ముందు నిలబెట్టాలి అనే ఫోకస్ గవర్నమెంట్కు ఉన్న భావన ప్రజలకి కలగటం లేదు, నాకే కలగటం లేదు. అయితే చంద్రబాబు గారి మీద నాకు హై ఒపీనియన్ ఉంది. ఈజ్ ఎ డీసెంట్ పొలిటీషియన్, హుందాతనంగా ఉండే నేలబారు వ్యవహారం కాదు. ఏ, కానీ మీరు చెప్పినట్టు రాజకీయంగా గనక ఆయన ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా ఆయన నష్టపోతారు. ఓడిపోయేంత నష్టపోతారని నేనేం చెప్పను, కానీ బికాస్ ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది ఎన్నికలకి. అప్పుడు అంటే 2029, 28 ఎండింగ్ నాటికి, ఎన్నికలకు ముందు ఒక 5-6 నెలల నాటికి రెడ్డెవరో రాజెవరో మనం ఏమి చెప్పలేం. ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎట్ ఎనీ టైం ఫర్ ఎనీబడి. అందువల్ల అప్పటికి ఈక్వేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం అంచనా వేసి చెప్పలేం.